స్టడీ ఇట్లా పెట్టేవారంట. మళ్ళా సంఘ ప్రార్థన కూడా ఇలా స్టార్ట్ చేసినారు. సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, గాస్పల్ మీటింగ్, కాటేజ్ మీటింగులు, తర్వాత వర్షిపులు, ఇవి రెగ్యులర్గా నడుస్తూ వచ్చినాయి. ఇలాగ రెగ్యులర్గా నడుచుట ద్వారా సంఘము అభివృద్ధి చెందింది. ఈనాడు లోకంలో సంఘము అభివృద్ధి చెందాలంటే ఆత్మీయ జీవితమును కనపరుచుకోవాలి. ఆత్మీయ జీవితం కనపరచుకోకపోతే సంఘాల వృద్ధి కానేరు. సంఘ వృద్ధి కావాలంటే ఎలాగైనారు ఆ రోజుల్లో? చూడు, అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 2వ అధ్యాయము చదువుకున్నారు. ఎక్కడ? భక్సింగ్ గారి కాలంలో మద్రాసు పల్లవరకు కొండల మీద ఆ యొక్క ప్రత్యేకమైన అధ్యాయాలు చదివి ఆ కొండ మీద నేను ఆ కొండ ఎలా ఉంటుందో అని చూసిన. ఎడారి, ఇప్పుడు కూడా ఎడారే. ఆ మధ్యకాలంలో నేను కాన్వకేషన్స్ నడిచినప్పుడు ఆ పల్లవరపు కొండల దగ్గరికి పోయినప్పుడు పూర్తి ఎడారది. కానీ వాళ్ళు రాత్రంతా మేలుకొని ఏం చేసినారు? ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థన చేస్తా ఉంటే ఏమొచ్చినాయంట? తేళ్ళు, పాములు, కాలుగెర్లు, రకరకాల పురుగులు వస్తా ఉంటే ఇక అదొక పాఠం అన్నమాట వాళ్ళకి. చెప్పాడంట దేవుడు, ఇవి కూడా వస్తాయి జాగ్రత్త అని. ఇలాంటి స్వభావం కలిగిన వాడు. కాబట్టి ఈనాడు అవి కూడా వస్తున్నాయిలేండి. అలాంటి స్వభావం కలిగిన మనుషులు కూడా వస్తున్నారు లోకంలో. కాబట్టి అవి ముందు వస్తున్నాయి, తర్వాత మనుషులు వస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుండి తప్పించబడి అట్ని చంపుకుంటూ ఆ పనిని వాళ్ళు ఏం చేశారు? కొనసాగించినారు. నన్ను అడిగితే ఈ గ్రామంలో చాలా మంచి ఆత్మీయులు కూడా ఉన్నారు. మంచి ఆత్మీయులు, వాళ్ళ పేరు చెప్పొద్దు, కానీ వాళ్ళను మనము ఆరంభ దినాల్లో కూడా చూస్తే వాళ్ళు అట్లే ఉన్నారు. ఆ పనిని ఇంకా కొనసాగించడానికి పూనుకుంటున్నారు, ప్రోత్సహించబడుతున్నారు, ఇంకా సహకరించగలుగుతున్నారు, ఇంకా త్యాగం చేయగలుగుతున్నారు వాళ్ళు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. కాబట్టి ఈనాడు లోకంలో మనము ఉన్నదాన్ని చెడగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవడం ఎంతైనా అవసరం. అందుకనే నా మందిర ఆవరణములను నీవు కాపాడు, వాడవద్దు అంటాడు. మందిర ఆవరణములను కాపాడాలి. ఈనాడు ఒకసారి మేము మహబూబాబాద్లో వెళ్ళాము. అక్కడికి 2006లో పోయినాం మేము. అక్కడికి పోయినప్పుడు ఆ గేటుకు కంప పెట్టారు. గేటుకు చుట్టూ అది కంప పెట్టారు. తర్వాత రంపాలు పెట్టారు. ఆ రంపాలు తీసుకొని లోపలికి రావాలంటే చాలా కష్టం ఉంటుంది. గేట్ తీసుకొని రంపాల గేట్, అది రంపాలంటే ముట్టుకోవాలంటే కష్టమవుతుంది. తర్వాత కంప, చాలా మంది తెలంగాణలో ఒక అలవాటు ఉంది తెలుసా? ఆడపిల్లని ఇంట్లోకి పంపించేటప్పుడు ఎట్లా పంపిస్తారు? కొత్త చెప్పులు తొడిగి పంపిస్తారు. ఎందుకు? కంపలు ఉంటాయని. కంప దొక్కొద్దు నా బిడ్డ అని. దేవుని ప్రజలు దేవుని ఇంటికి వస్తే కంప దొక్కాలనా? నా ప్రాణం కసక్కుమనింది. ఆ గేట్లన్నీ ఎత్తిపడేసిన, ఆ కంప తీసి పడేసిన. చూడండి, ఇప్పుడు మీరు చూడవచ్చు, పెద్ద గేట్లు పెట్టామంటాడు. మేము ఇప్పుడు మహబూబాబాద్లో అది కామారెడ్డిలో ఉన్నాము. ఆ గేటు ఖరీదించుకోవడానికి నీకు కష్టం, అంత పెద్ద ఉంటాయి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి విమోచించినందుకు తన ప్రజలమైనటువంటి వాళ్ళు ఎట్లుండాలా? దినదినము దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో ఏమనుంది? అక్కడ పేతురు వర్తమానం ఇచ్చాడు. సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు యొక్క సత్యాన్ని వాళ్ళు 38వ వచనం చదవండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ